ఏదో ఆత్మహత్య చేసుకున్నది కూడా మరి ఆయన పెద్ద పంచాయతీ కొట్లాట అప్పుడు రచ్చ రచ్చ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంత దుర్మార్గాలు యూనివర్సిటీలో చేస్తుంది అనేది మనం దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ జరుగుతున్నటువంటి సంటలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. ఇవాళ డాక్టర్ బైకాని లింగం యాదవే మేనిఫెస్టో రాసిండు అనేది గుసగుసైన పడుతుంది. ప్రజలకి వెళ్ళాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు రేపు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో. 5,000 రూపాయలు పడతలేవు, ఆడలకు 25,000 పడతలేవు. ఇక మన పోతే రైతు రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు అన్న కథ మళ్ళీ ఆగస్టు 15 తారీఖు అన్నాడు. అది కూడా కాలం లేదు. ఇదే నా తవిగా మాయమాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిరు అనేది ఇవాళ హరీష్ రావు కీటి. అలా మేము వచ్చి 100 రోజుల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశాము. సరే ఇప్పుడు చేసామని అంటున్నాం. కొన్ని జాగాలల్లో కొన్ని ప్రాంతాలల్లో ఇంకా ఈ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కూడా అక్కడక్కడ నామకే వాసుగా ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకుడుగా సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి, తెలంగాణ ప్రజల అభివృద్ధి ఏ విధంగా జరగాలి, నువ్వు ఆ విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉందంటే మరి ఈ ప్రభుత్వం ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నల్లగొండ ఖమ్మంల మానవ బాంబులు ఉన్నాయి. ఈ మానవ బాంబులే ఇవాళ రేవంత్ పదవికి రేవంత్ కుర్చీకి ఎసరు పెడతాయి అని ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండి అదే చెప్తున్నాను. నువ్వేం చేసినావు చెప్పు. నువ్వు 9 నెలలు లేదు అధికారంలో ఉండి వాళ్ళు చేయలేని పని మేము చేసాం. ఇలా అయోధ్యలో ఇలా బాలరాముడు బ్రహ్మాండంగా ఇవాళ మారుమోగిపోతుంది. మాకు దేవుడే, మేము గౌరవిస్తాం. దేవుణ్ణి మనం పూజించాలండి. మన గుండెల్లో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. దేవుణ్ణి తీసుకొని